హలో ఎవ్రీవన్, మరో వీడియోతో ముందుకు వచ్చేసాను. అసలు మా దగ్గర బడ్జెటే లేదు, లీస్ట్ బడ్జెట్. ఇంట్లో ఉండి పిచ్చెక్కిపోతుంది, ఏదో ఒక చోటుకి అర్జెంట్గా వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చూడండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్న వాళ్ళకి ఒక 10-15 డేస్ కూడా ఇది వర్కౌట్ అయ్యే ప్లాన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు వింటర్ టైంలో ఈ ప్లేస్ విజిట్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ టైం చూడండి. లీస్ట్ బడ్జెట్లో ఎక్కువ డేస్ స్పెండ్ చేయాలనుకుంటే ఇంతకు మించిన బెస్ట్ ఆప్షన్ దొరకదు. ముఖ్యంగా ఎవరైతే సిటీస్లో గడుపుతున్నారో వాళ్ళకైతే ఇది ఇంకా స్వర్గంలాగా ఫీల్ అవుతారు. నేను చెప్తున్నాను కదా, ఇది మీరు ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. సో సేవ్ చేసేసుకొని వాళ్ళకి షేర్ చేసేయండి. ఇప్పుడు మనం వెళ్తున్నాము రాజమండ్రి. నేను రాజమండ్రిలో ఉండబోట్లేదు, నా ట్రైన్ మాత్రమే రాజమండ్రి వరకు. సికింద్రాబాద్ నుంచి జస్ట్ 475 రూపీస్ తత్కాల్లో బుక్ చేసుకుంటే హాయిగా నైట్ ఎక్కుతారు 9:30కి అట్లా. నెక్స్ట్ డే రోజు పొద్దున్నే 5:30కి రాజమండ్రి రీచ్ అయిపోతారు. రాజమండ్రి రీచ్ అయిపోయిన తర్వాత అసలైన వండర్ స్టార్ట్ అవుతాయి. వీడియోని ఎండ్ వరకు మాత్రం తప్పకుండా చూడండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ సిరీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. పైన జర్నీ మొదలు పెట్టేద్దాం. ఎప్పటిలాగే లైక్ మర్చిపోవద్దు, అస్సలు మర్చిపోవద్దు. చెప్తున్నా, లైక్లో పగిలిపోవాలి లైక్ బటన్. రాజమండ్రి వైపు వెళ్ళే ట్రైన్స్ చాలానే ఉన్నాయి చూడండి. జర్నీ టైం వచ్చేసి అరౌండ్ 8 నుంచి 9 అవర్స్ పడుతుంది డిపెండింగ్ ఆన్ ట్రైన్. నాకు వచ్చేసి ఈ బరంపూర్ ట్రైన్ దొరికింది. పొద్దున లేచి ట్రైన్లో నుంచి అట్లా చూడంగానే ఆ ఫాగీ వెదర్తో కూడుకొని ఆ తాటి చెట్ల మధ్యలో పొలాలు అసలు ఎంత బాగా అనిపించింది అంటే కూడా అప్పుడప్పుడు లైట్గా దూరం నుంచి సూర్యుడు ఉదయిస్తున్న ఒక చిన్న దృశ్యాలు లాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. అది చూసేలోపే మనం గోదావరి బ్రిడ్జ్ పైకి వచ్చేసి ఉంటాం. ఆ బ్రిడ్జ్ పై నుంచి అయితే సన్ రైజ్ చాలా బాగా అనిపించింది చూడండి. నెక్స్ట్ డే రోజు మార్నింగే రాజమండ్రికి రీచ్ అయిపోయాను. చూసారు కదా, అసలు ఎర్లీ మార్నింగ్ ట్రైన్ నుంచి లేచి చూసేసరికి బయటికి ఆహా, అసలు వెదర్ అంతా కూడా అదిరిపోతుంది. వింటర్స్లో వస్తే ఈ ప్లేస్లో అదే స్పెషాలిటీ. అయితే ఇప్పుడు రాజమండ్రి నుంచి నేను ఒక వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ దగ్గరలో ఒక స్కూటీ ఆర్ బైక్ రెంటల్ ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళి మనం అది తీసుకొని ఇంకా మొదలెడదాం. ఇదిగోండి రాజమండ్రిలో అట్లా దిగాను కదా, కొద్దిసేపు అట్లా టైం స్పెండ్ చేసిన తర్వాత స్కూటీ వాళ్ళు ఓపెన్ చేసేసారు. ఇంకా స్కూటీ రెంట్కి చూసుకున్నాను. ఈ రెంట్ ఎంత ఏంటి అని నీకు డీటెయిల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను రూమ్కి వెళ్ళిన తర్వాత. ఇన్ బిట్వీన్ ఇంకా నా ప్రయాణం మొదలు పెట్టేస్తాను. రాజమండ్రి నుంచి టువర్డ్స్ రావులపాలెం నస్తి అక్కడ ఉండబోతుంది కొన్ని రోజుల వరకు. అక్కడ ఉండి కొన్ని ప్లేస్లన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇన్ బిట్వీన్ మనకు వచ్చిన ప్లేస్ ఏంటది చాలామంది తెలిసే ఉంటుంది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అంటారు, ఆర్ ధవళేశ్వరం బ్యారేజ్. 2.83 TMC అనుకుంటా. ఇది చాలా పెద్దది అండ్ చాలా ఓల్డ్ కూడా. అరౌండ్ 1852 ఆ టైంలో కట్టారు ఇది. ఆ కింద మొత్తం ఇసుక దిబ్బలు భలే కనిపిస్తున్నాయి అంతా కూడా. ఇది చూసారు అయిపోతుంది మీకు ఎంత ఓల్డ్ కింద కదా. వింటర్ టైంలో అవడంతో అనుకుంటా వెదర్ కూడా మస్తు పర్ఫెక్ట్గా ఉంది. జస్ట్ ఇంకా బ్రిడ్జ్ చూసుకొని మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాను. ఇంకా బ్యాక్కి వెళ్ళిపోయి ఇంకా అసలైన రావులపాలెం వైపు వెళ్ళే రోడ్కి కనెక్ట్ అయిపోతాను. ఇంకా ఇక ధవళేశ్వరం బ్యారేజ్ చూసుకున్న తర్వాత నా ప్రయాణాన్ని రావులపాలెం వైపు మొదలుపెట్టాను. అసలు ఆ జర్నీ అంతా కూడా ఎంత బాగా అనిపించిందంటే, ప్రశాంతంగా స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. స్లోగా జర్నీని ఎంజాయ్ చేస్తూ చాలా రిలాక్స్గా అనిపించింది. దాని వెదర్ కూడా చాలా సపోర్ట్ చేసింది. ఎప్పుడైతే రావులపాలెంకి ఎంటర్ అయ్యే ముందు గోదావరి పైన బ్రిడ్జ్ వస్తుందో అది చూసిన తర్వాత నేనైతే వావ్ అంతే. ఎందుకంటే ఎంటైర్ ఆ బ్రిడ్జ్ అంతా ఏదవుతుందో 4 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. ఆ గోదావరి నది పైన ఆ బ్రిడ్జ్ని చూస్తే, ఇక గోదావరి నది పైన 2 బ్రిడ్జ్లు ఉంటాయి. వెహికల్ వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ అండ్ రావడానికి ఇంకో బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పైన కూడా స్లోగా అలా వెళ్తూ ఉంటే ఆ ఫీల్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. బై ది వే, రావులపాలెం అనగానే మీరు ఏదైనా చిన్న విలేజ్ అని పప్పులో కాలేస్తారేమో నాలాగా. ఇంకా రావులపాలెం వెళ్ళిన తర్వాత నోరు వెళ్ళబెట్టి చూడాల్సి వచ్చింది. నేనైతే ఎంత బాగుంది అంటే, అసలు నేను ఏదో చిన్న విలేజ్ అనుకున్నాను. బట్ అక్కడున్న ఆర్కిటెక్చర్, బిల్డింగ్స్ చూడండి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి.
లిటరలీ షాక్ అయిపోయాను నేను రావులపాలెం అంతా చూసిన తర్వాత. అండ్ రావులపాలెంని గేట్వే ఆఫ్ కోనసీమ అని కూడా అంటారు చూడండి. అండ్ రావులపాలెంని కేరళ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా అంటారంట చూడండి. అసలు నిజంగా కొబ్బరి చెట్లతో నా చుట్టుపక్కల ప్లేస్లు అంతా చాలా బాగా అనిపించింది. ఇక మొత్తానికి వచ్చేసాను మన రావులపాలెం. ఆ జర్నీ అంతా కూడా స్టార్ట్ అయ్యింది ఎక్కడైతే మనం రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిన తర్వాత కడియం లంక అని వస్తుంది ఆ ప్లేస్. ఆడ అసలు ఎన్ని నర్సరీ ప్లాంట్స్ ఉన్నాయి తెలుసా. మొత్తం నర్సరీ లేక పూల మొక్కలు అమ్మే చోట్లే, పూల మొక్కలు కానీ ఆ డెకరేటివ్ ప్లాంట్స్ కానీ మొత్తం ఆ స్ట్రెచ్ అంతా ఒక 5 కిలోమీటర్లు మొత్తం అవే స్టోర్స్, షాప్స్ అన్నీ కూడా భలే అనిపించింది అంతా. ఇంకా ముందుకు వచ్చిన తర్వాత గోదావరి రివర్ సంబంధించిన బ్రిడ్జ్ అయితే చాలా పెద్దది అది. ఇంకా అకామిడేషన్స్ అంటారు, అకామిడేషన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దిండి వైపు వెళ్ళొచ్చు, బట్ అక్కడ కాస్ట్ వచ్చేసి పర్ నైట్కి 6,500 రూపీస్ పడుతుంది. దాని కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను చూడండి. ఇన్ కేస్ నేను అంత ఎఫర్ట్ చేయగలుగుతాను అనుకుంటే అది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ చూడండి. నేను ఒక్కనున్నాను కాబట్టి అది అవాయిడ్ చేసి రావులపాలెంలోనే ఒక లాడ్జ్ తీసుకున్నాను 1000 రూపీస్ పర్ డేకి, బేసిక్ రూమ్. కొంచెం ఫ్యామిలీతో వస్తే ఇంకొక 500 రూపీస్ పెట్టుకున్నాను అనుకోండి, ఇద్దరు హాయిగా టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రావులపాలెం నుంచి అమలాపురం వైపు వెళ్తాను. అమలాపురం వైపు వెళ్ళి అక్కడ కొన్ని టెంపుల్స్ అండ్ కొన్ని బీచెస్, కొన్ని బ్యూటిఫుల్ ప్లేస్లు ఉన్నాయి చూడాల్సినవి. ఇంకా 1 by 1 మొదలెట్టేద్దాం. ఈ రావులపాలెం ముఖద్వారం పక్కనే చాలా లాడ్జెస్ ఉంటాయి మీకు చూడండి. ఒక 2-3 తిరిగి చూసిన తర్వాత మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది హ్యాపీగా తీసేసుకోవచ్చు. అండ్ ఈ ముఖద్వారం పక్కనే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. అందులోనే నేను మీల్స్ ట్రై చేశాను చూడండి. ఇన్ని ఐటమ్స్ కలిపి జస్ట్ 100 రూపాయలకే వచ్చేసాయి. కడుపు నిండా లాగిచ్చేసి ఇంకా ప్రయాణాన్ని మొదలుపెట్టేశాను. ఇటు చూడండి, మొత్తం గోదావరి జిల్లాలో వచ్చిన వైపు వచ్చేసింది. ఇక్కడ రాగానే కొంచెం ముందుకు రాగానే రావులపాలెం నుంచి మొత్తం కొబ్బరి చెట్లు, అరటి తోటలు. అసలు ఈ రోడ్ చూడండి ఒకసారి ఎంత పీస్ఫుల్గా ఉంది కదా. ఒక పక్క అంతా కాలువలు. నిజం చెప్తున్నా, వింటర్లో వస్తే మాత్రం పండగ చేసుకోవచ్చు ఈ ప్లేస్ మాత్రం. వావ్, ఇది చూడండి, మనకు ఆ కోనసీమ అనగానే ఏవైతే గుర్తొస్తాయో ఆ అరటి చెట్లు, ఆ కొబ్బరి చెట్ల ఫీల్ అంతా ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకి. ఇమాజిన్ పొద్దున్న లేచి ఇక్కడికి వస్తే లైట్గా అట్లా పొగ మంచుతో కప్పుకొని కొబ్బరి చెట్ల మధ్యలో ఇక ఎంత బాగా కనిపిస్తుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నది. ఆ ఇమాజినేషన్ కూడా రేపు పొద్దున్న వీడియోలో మీకు సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసేస్తాను అనుకోండి. కానీ చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం కోకోనట్ ట్రీస్ అండ్ అరటి గెలలతో నిండిపోయింది మొత్తం. చాలా బాగుంది ప్లేస్ అయితే. పాప మా అంకుల్ ఎవరు చాలా మంచిగా ఉన్నట్టున్నారు. అడిగిన అంకుల్ ఇట్లా ఫోటోలు తీసుకోవచ్చా అంటే వెళ్ళిపోండి లోపలికి వెళ్ళిపోండి అని దారి మరి చూపించాడు ఆయన తోట దగ్గర. హాయిగా వచ్చి లోపల ఇట్లా కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని మళ్ళీ వెళ్తున్నా. చూడండి, నాకు ఎక్కడ నచ్చితే అక్కడ బండిని నింపేస్తున్నాను. ఏదైనా కొంత మంచి లొకేషన్ కనిపించింది అనుకోండి, దాంట్లోకి దూరడమే. ఏం కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ అయితే. ఆ దూరంలో కొంగలు ఎగురుతున్నాయి చూడండి అన్నీ. చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి. ఇదిగోండి, మనం వచ్చేసాము. ఫేమస్ ఇక్కడ అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. లైక్ ఈ ఏరియాలో చాలా ఫేమస్ చూడండి, చాలా ప్రాముఖ్యత పొందిన దేవస్థానమే అనవచ్చు. లైక్ మనకి రావులపాలెం నుంచి ఒక 30 నుంచి 40 మినిట్స్ డ్రైవ్ అంతే. హ్యాపీగా మనం ఆ జర్నీ అంతా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. నేను వచ్చేసరికి 2 అయింది కాబట్టి పంతులు గారు వెళ్ళిపోయారు, బట్ దర్శనం మాత్రం ఎలో చేస్తున్నారు చూడండి. పంతులు గారు లేకపోయినా కూడా హ్యాపీగా వెళ్ళేసి వచ్చేయచ్చు. ఇక అయినవెల్లి టెంపుల్ చూసుకున్న తర్వాత కొంచెం అట్లా ముందుకు వెళ్తుంటే నాకు కొన్ని పొలాలు కనిపించాయి. చూడడానికి చాలా బాగా అనిపించేసరికి ఇక డ్రోన్కి పని చెప్పాను. కొంచెం అట్లా డ్రోన్ని గాల్లోకి తీసుకెళ్ళగానే కొబ్బరి చెట్లు, ఆ పక్కనే తాటి చెట్లు మధ్యలో ఆ పొలాలను చూస్తుంటే చూడడానికి విజువల్గా చాలా బాగా అనిపించింది. అక్కడికి కొంచెం డే లైట్ తక్కువ ఉండడంతో నార్మల్గా వచ్చే షార్ట్స్, బట్ ట్రస్ట్ మీ వచ్చినంత వరకు చాలా బాగా అనిపించాయి. అండ్ డ్రోన్ ఇంకొంచెం అలా పైకి తీసుకెళ్ళంగానే కనుచూపు మేరలో అన్నీ కూడా కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి చూడండి మనకి. కొంచెం వెదర్ ఫాగీగా ఉంది అండ్ సన్లైట్ లేదు, లేకపోతే ఇంకా చాలా దూరం వరకు కనిపించేది మనకి.
ఇక అక్కడ డ్రోన్ షాట్స్ ముగిచ్చేసుకొని నేను అమలాపురం మీదుగా ఓడల రేవు వైపు బయలుదేరాను చూడండి. మధ్యలో అమలాపురం చూసైతే నేను కొంచెం షాక్ అయ్యానని చెప్పొచ్చు. ఎందుకంటే అమలాపురం కూడా కొంచెం చిన్న ప్లేసే అనుకున్నాను. బట్ ఓవరాల్గా సిటీ చూస్తే మార్కెట్స్ కానీ లైక్ షాపింగ్ ఏరియాస్ కానీ రెస్టారెంట్స్ కానీ చాలా పెద్దగా ఉంది సిటీ అంతా కూడా. అండ్ మధ్యలో ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ ప్లేస్ చూసినప్పుడైతే చాలా బాగా అనిపించింది నాకు. ఫైనల్గా అట్లా అమలాపురం క్రాస్ చేసుకుంటూ ముందుకు వచ్చేసాను నేను ఓడరేవు బీచ్ దగ్గరికి. రావడమే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్తో వచ్చాను. ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది కదా ఓఎన్జీసీ వాళ్ళది, అక్కడ అన్ని బోర్డులు పెట్టుకొని కూర్చున్నారు నో డ్రోన్ జోన్ అని చెప్పి. చూద్దాం అట్లీస్ట్ బీచ్ దగ్గర కూడా ఫ్లై చేయడానికి రిస్క్ అవుతుందేమో అది. బట్ ఈ లాస్ట్ 2-3 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఏదైతే ఉందో కొంచెం రోడ్ బాగాలేదు తప్పితే మిగతా అంతా కూడా సూపర్. మరి ఇంకా బీచ్ సంగతి ఏంటో చూద్దాం. ఇదిగోండి వచ్చేసాం బీచ్ దగ్గరికి. బాగుంది, సింపుల్గా, హడావిడి ఏం లేదు, పెద్ద రష్ కూడా ఏం లేదు. ఓవరాల్గా బీచ్ గురించి చెప్పాలనుకుంటే బాగుంటుంది, కొంచెం పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయడానికి. ఎలాగో మనం వాటర్ కలర్ మార్చలేము, బట్ ఆ ఉన్న ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ అన్న మనం కాస్త మంచిగా ఉంచుకోవాలనుకుంటే మనకు ఆ బీచ్లో చెత్త చెదారం లేకుండా ఉంటే ఇంకొంచెం బాగుండేది. అక్కడే తినుబండారాలు అమ్ముతున్న వాళ్ళు కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈవెన్ నేను ఒక ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నా కూడా అక్కడ పడేయడానికి ఎలాంటి డస్ట్బిన్ లేదు. ఇంక్లూడింగ్ షాప్ వెండర్స్ కూడా డస్ట్బిన్స్ మెయింటైన్ చేయట్లేదు. దానివల్ల వేరే ఆప్షన్ లేక అందరూ రోడ్డు మీద పడేసి వెళ్తున్నారు. బీచ్లు అంతా కూడా చెత్త కింద ఉంది. అదొక్కటి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది ఆ బీచ్ ఏరియా. అండ్ ఇక్కడ పక్కనే ఓఎన్జీసీ వాళ్ళది ఉండడంతో ఇక నేను డ్రోన్ కూడా ఏం ఫ్లై చేయలేదు అక్కడ. హైవేస్ లాంటివి చూసుకోవద్దు, వెళ్ళినంత వరకు ఈ విలేజ్లోకి వచ్చే రోడ్లు చూసుకోండి. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది సార్. మొత్తం కొబ్బరి చెట్లు, పొలాలు, చల్లగా వస్తుంది గాలి. పూరా విలేజ్ వైపు ఎంజాయ్ చేయొచ్చు. ఆ సిటీలో ట్రాఫిక్ అండ్ వాచ్మెన్ వాళ్ళంతా ఇక్కడికి వచ్చారంటే సెట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ సన్సెట్ అవడానికి వస్తుంది. టైం ఈజ్ అరౌండ్ 5:30 అవుతుంది, తెలియట్లే టైం అంతే. ఇక నేను స్లోగా ఈవినింగ్ అయ్యేసరికి రావులపాలెం రీచ్ అయిపోయాను. మళ్ళీ ముందుగా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన స్టోరీకి చాలా మంది రికమెండ్ చేసిన ప్లేస్ వచ్చేసి రావులపాలెంలో విందు అనే రెస్టారెంట్ లో కుండ బిర్యానీ చాలా ఫేమస్ అన్నారు. అందుకోసం నేను ట్రై చేద్దామని చెప్పి విందు రెస్టారెంట్ కి వచ్చాను. ఇక్కడ కుండ బిర్యానీ రాగానే ఆ బిర్యానీ నుంచి వేడి పొగలు వస్తుంటే నోట్లో ఇంకా వాటర్ వచ్చేసాయి. అమ్మా ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి ఆ అమ్మాయి సర్వ్ చేస్తుంటే అందులో 2 లెగ్ పీసులు వచ్చాయి. ఆహా ఇంకేదో తలిగిద్దాంలే అనే ఫీలింగ్ లో ఉన్నాను. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే నేనైతే ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చానో దానికి ఆపోజిట్లో ఉండింది. అది టేస్ట్ వైజ్ సో ఏదో అట్లా యావరేజ్గా తప్పితే అంత హైప్ క్రియేట్ చేసేంత ఏమి లేదు అని నా పర్సనల్ ఒపీనియన్. అండ్ కాస్ట్ కూడా వచ్చేసి అరౌండ్ 320 రూపీస్ పడింది అప్రాక్సిమేట్గా. బట్ ఓవరాల్గా అయితే నాకైతే అలా అనిపించింది ఆ బిర్యానీ తినిన తర్వాత. అలా డే ముగిద్దాం. ఇంకా డే ముగించే ముందు ఏదైతే మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా హైడ్ చేసి పెట్టామో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ ఎప్పుడైతే మనం రాజమండ్రిలో దిగుతామో దిగిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వితిన్ 1 నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో చాలా బైక్ రెంటల్స్ ఉన్నాయి. కాకపోతే సాడ్ పార్ట్ ఏంటంటే బైక్ రెంటల్స్ అంతా కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. లిటరలీ నేను తీసుకున్న స్కూటీ కూడా 600 రూపీస్ పర్ డే. అండ్ దానికి 120 కిలోమీటర్స్ డే వైజ్గా లిమిట్ ఉంది. 120 కిలోమీటర్స్ దాటిన తర్వాత పర్ కిలోమీటర్ 6 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తా అన్నాడు. అది వచ్చేసి బైక్ అయితే 1000 రూపీస్. ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ రావాలనుకుంటే ఓన్ వెహికల్లో వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో కుమ్మేసి వచ్చేది. ఒక 4 కార్ తీసుకొని రండి హైదరాబాద్ నుంచి. చెప్తున్నా కదా ఈ సీజన్లో వర్త్ విజిటింగ్. అండ్ ఈరోజు ఎంటైర్ డేలో నేను ఒక 100 కిలోమీటర్లు తిరిగేసి ఉంటాను. ఎందుకంటే చలో ఈరోజు కంప్లీట్ చేసేద్దాం. ఈ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాయి లైక్ ఆయన వెళ్ళి గణేశ్వర టెంపుల్కి వెళ్ళాను. అక్కడ నుంచి అమలాపురం మీదుగా ఓడరేవుకి వెళ్ళేసి ఇవన్నీ చూసుకొని వచ్చేసరికి అయిపోయింది. మీరు ఓడరేవు స్కిప్ చేసేయచ్చు. దీనికి ఆల్టర్నేట్గా ఏమి యాడ్ చేసుకోవాలనేది రేపటి వీడియో తెలుస్తుంది. అండ్ హోటల్ సో అట్టుంది ఏదో మేనేజ్ చేసుకోవచ్చు. బట్ కపుల్స్ వస్తే మాత్రం దాని పక్కన ఇంకోటి ఉంది, సజెస్ట్ చేస్తాను. మరి ఎవరైనా రిసార్ట్లో స్టే చేయాలనుకుంటున్నారో నేను ఎఫర్ట్ చేయగలుగుతాను అనుకుంటే 6500 రూపీస్ పడుతుంది చూడండి. ఇంకా అదే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ చూడండి. బైక్ రెంటల్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ పడుతుంది. బైక్ అయితే 1000 రూపీస్. మన డాక్యుమెంట్స్ ఏం తీసుకోలేదు, మన ఆధార్ కార్డుది అండ్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించింది ఫోటోలు తీసుకొని ఇచ్చేసాడు. అండ్ ఇంకొక సాడ్ పార్ట్ ఏంటంటే 600 రూపీస్ పర్ డే స్కూటీకి రెంట్కి తీసుకొని కూడా హెల్మెట్ లేదన్నాడు. భయ అరే హెల్మెట్ నాకు అట్లీస్ట్ నా సేఫ్టీ కోసం నేను హెల్మెట్ అడిగితే ఎవరు ఆపరండి పట్టించుకోరు, ఎవరు పట్టించుకోలేండి హాయిగా మీరు వెళ్ళిపోండి అన్నాడు. అరే ఎవరు ఆపకపోయినా అట్లీస్ట్ నా సేఫ్టీ కోసమైనా హెల్మెట్ ఇస్తామి అంటే లేదండి కస్టమర్ తీసుకొని పాడి చేస్తారండి అన్నాడు. అబ్బా అనుకునే హెల్మెట్ లేకుండా గాలికి తిరుగుతుంటే కొంచెం చిరాకు వస్తుంది. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకొని మనకు తిరిగి ఒక అలవాటు అయిపోయి ఉంటుంది.
సడన్గా హెల్మెట్ లేకుండా స్పీడ్గా అవుతుంటే కైండ్ ఆఫ్ డిస్టర్బింగ్ ఉన్నది. సో రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. అసలైన కంటెంట్ అంటే రేపటి కోసం దాపెట్టారు. రేపు పొద్దున్నే 5 o'clock స్టార్ట్ అవుతుంది డే నాది. ఇంకా చాలా వస్తాయి, వెయిట్ చేయండి. ఈ సిరీస్ అంతా కూడా ప్లేలిస్ట్లో వేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. ఒకవేళ మీరు ఈ వీడియో లేట్ చూసినా కూడా ఎంటైర్ వీడియోస్ అన్నీ కూడా కింద చూడవచ్చు మీరు. ఓకేనా? బాయ్, టేక్ కేర్.